గంగా గౌరి థియేటర్ దగ్గర స్నేహలత హాస్పిటల్ ఉంది కదండి, దానికి కొంచెం ముందర వస్తే గిన శ్రీ సాయి హోటల్ ఉంటదండి. సూపర్ గా ఉంటాయి, దామ్ ధూమ్ ఉంటాయి. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడి ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో హోటల్ ఓనర్ అయితే ఈ మేడం గారేనండి. వంటలు సూపర్ గా చేస్తారు, చాలా టేస్టీ కొత్తగా పెట్టారు. ఇది అంతకు ముందు మేము తిన్నాం కాబట్టి మీకు చెప్తున్నాము. మేడం టిఫిన్ సెక్షన్ లో మీకు ఏమేమి దొరుకుతాయి? పూరి, దోశ, ఇడ్లీ వడ, ఒగ్గని వడ, పులిహోర, మసాలా దోశ, చిన్న దోశ, కారం దోశ అన్ని దొరుకుతాయి. రేట్లు ఎలా ఉంటాయి? అన్ని 30 రూపాయలే. 30 రూపాయలకి టిఫిన్ అండి. ఇంకేం కావాలంటే మధ్యాహ్నం భోజనము, ముద్ద, చికెన్ కర్రీ, పలావు, పులిహోర, లెమన్ రైస్ ఉంటుంది, పులిహోర ఉంటుంది, చికెన్ కర్రీ. అబ్బా నిజంగా అండి, మనం ఇంట్లో ఎంత నీట్ గా చేసుకుంటామంటే అంత నీట్ గా చేసి పెట్టారు. చాలా బాగున్నాయి, అన్ని రీజనబుల్ రేట్స్. సో పలావు, చికెన్, అన్నం, పప్పు చూస్తుంటే వా ఉత్త పప్పే తినాలనిపిస్తుంది. పప్పు అయితే సూపర్ ఉందండి. అన్ని కూడా చూడడానికి కలర్ఫుల్ గా ఉన్నాయి. చికెన్ కర్రీ, పలావు. ఎంత మేడం ప్లేట్? చికెన్ కర్రీ, పలావ్ వచ్చేసి 100 రూపాయలే. వా 100 రూపాయలు పలావు, చికెన్ సూపర్ కదా, ఫుల్ అయిపోతుంది. మరి లేట్కి ఎందుకండి? 100 రూపాయలే. నార్మల్ భోజనం 60 రూపాయలు. ఇక్కడ తింటే పార్సల్ అయితే 70 రూపాయలు. చూసారండి, 60 రూపీస్ కి ఏమి కూడా రాదు, ఒక మంచి ఐస్ క్రీమ్ కూడా రాదు. సో లేట్ ఎందుకండి? శ్రీ సాయి హోటల్ కి వచ్చేసి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం అంతైనా మనకి రోజుకి 100 రూపాయలు కూడా కాదు. హ్యాపీగా వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి.